దాటిన టెండర్ సంబంధించిన పేపర్లు స్క్రూటినీ చేయడం కోసము ఆయనకి ఇచ్చిన పేపర్ మీద ఉంది కానీ జీవోలో ఉంది కానీ ఆఫీస్ ఎస్టాబ్లిష్మెంట్ కానీ దాని అడ్రస్ కానీ ఆ మనిషి కానీ ఎక్కడ కనపలేదండి గత 5 సంవత్సరాలు. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి ఎంత అంటే అవినీతిలో ఎంత ఎక్స్పర్ట్ మనము ఊహించుకోవచ్చు. అంటే ప్రజాధనాన్ని లూటీ చేయడంలో ఆయన పాటించిన విధానము, ఆయన అవలంబించిన ఆ ట్రిక్కులు, ఆయన చేసినటువంటి విన్యాసాలు అబ్బబ్బబ్బా అవి మామూలుగా ఉండవు. అంతగా చేసి ఈరోజు తనకున్నటువంటి పార్టీలో ఏ లీడర్ని కూడా ఒక్కరు కూడా అండి ఈ రోజుకు కొంతమంది అంటుంటారు, ఎంతవరకు నిజం మీ వరకు వచ్చిందా విషయం అంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందే అంటే మనం వస్తే ఏం చేయాలనేది బ్లూ ప్రింట్. అంటే ఇప్పుడు మద్యానికి సంబంధించి మనం మద్యపాన నిషేధమని ఏ విధంగా సంపాదించాలి, ఏ విధంగా కబ్జాలు చేయాలి, అదేవిధంగా ఈ మైన్కి సంబంధించి వైన్కి అన్ని ప్రతి దాంట్లో కూడా ఏ విధంగా చేయొచ్చు అనేది దీని గురించి ఆలోచనలు బ్లూ ప్రింట్లు తప్పించి పరిపాలన గురించి ప్రజల గురించి కాదు అని చెప్తా ఉంటారు చాలా మంది. నిజమేనా? పవన్ గారు ఒక మాట చెప్తాను, కొంతమంది బాధపడతారేమో, వాళ్ళు ఇప్పుడు మనతో కలిసే ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నాను, 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడన్న సంగతి 1 year ముందుగానే 2018లోనే ఫిక్స్ అయిందండి. 2018లోనే ఫిక్స్ అయింది. 2018లోనే చాలా మందికి ఆయన ఇంటర్వ్యూలు ఇస్తూ చాలా మందిని పక్కన పెట్టుకొని మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, ఎవరెవరు ఏం చేసుకోవాలి, ఇంక్లూడింగ్ న్యాయ వ్యవస్థలో ఏం చేయాలో కూడా. ఎందుకంటే నేను న్యాయ వ్యవస్థకి చెందిన వాడిని కాబట్టి అది నా వరకు వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నేను ఐ విట్నెస్ గా కూడా చెప్తున్నాను. ఒక్క జీపీ అన్నాడండి, ఒక్క మాట మాకు అన్న చెప్పాడు, జగనన్న చెప్పాడు, నువ్వు చిన్న చిల్లర పనులు మాత్రం చేయొద్దు, నీకు కావాల్సింది ఒక్కటి చేసుకో, నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, ఒక్కటి చేసుకో, 100 కోట్లు మీద వచ్చేటువంటి ఒక కార్యక్రమాన్ని చేసుకో, నేను చేసి పెడతా, నువ్వు పార్టీ కోసం పనిచేయి అంటూ ఒక జీపీకి ఆయన ఇన్స్ట్రక్షన్ ఇచ్చినట్లుగా ఆ జీపీ నాతో స్వయంగా షేర్ చేసుకొని ఈ రోజు ఆయన ఆస్తి సుమారుగా 500 కోట్లు. ఒక సామాన్యమైన ఒక జీపీ ఆస్తి 500 కోట్లు. ఏం చెప్తారండి పవన్ గారు? ఎలా? నేను అంటున్నది ఏంటంటే ఎంక్వైరీ కావచ్చు అట్లాంటివి ఏమీ లేవు ఆయనకు సంబంధించి ఏది లేదు. ప్రశాంతంగా ఉన్నారా? ప్రశాంతంగా ఇప్పుడు ఎవరు మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ ఏమైందంటే ఒకటి జరిగిందండి, కూటమి ప్రభుత్వము వచ్చిన తర్వాత ఇటువంటి ఈ కౌటిల్యులకు ఇటువంటి నీతి తప్పిన వాళ్ళపైన చర్యలు ఉంటాయని ప్రజలు ఓటేశారు. కానీ ఇక్కడ రివర్స్ అయిపోయింది. ఇక్కడ కూడా కూటమిలో ఏం జరుగుతోంది, మేము గీసుకున్న గీటు దాటము, మేము నీతిగా పరిపాలన చేస్తాము, మేము కక్ష సాధింపు చర్యలకు పోము, మేము ఎటువంటి వాటిని క్షమించము, మేము కరెక్ట్ గా ప్రజల యొక్క మన్నలు పొందడానికే మేము పరిపాలన చేస్తామని వాళ్ళు బిస్పిల్చి కూర్చున్నారు ఇప్పుడు కూటమి పెద్దలు. ఎస్ కరెక్టే, మీ పరిపాలన అలా ఆ విధంగానే ఉండాలి. మీకు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కావాలి, అవినీతి రహిత ఆంధ్రప్రదేశ్ కావాలి, మీ అమరావతి కంప్లీట్ కావాలి, మీ పోలవరం కంప్లీట్ కావాలి, ప్రజలకు ఉద్యోగాలు రావాలి, P4 లెవెల్లో ప్రజలు పేదవాళ్ళు అన్న వాళ్ళు కనపడకుండా ఉండాలి. ఇంతకంటే బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వ పెద్దల నిర్ణయం ఏది ఉండకూడదు. ఇది చాలా మంచి నిర్ణయం, మేము కాదనట్లేదు. బట్ గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం నడిచినప్పుడు వాళ్ళ నాయకులు కార్యకర్తలు పెట్టిన హింసలను తట్టుకొని మిమ్మల్ని కుర్చీలో కూర్చోబెట్టడం కోసం, కూటమిని అధికారంలోకి తీసుకురావడం కోసం ప్రాణదానము, శ్రమదానము, ఆస్తిదానము, మొత్తాన్ని సర్వస్వాన్ని ఒట్టి పోరాడిన కార్యకర్తలకు ఒక ఉపశమనం అడుగుతున్నాం. ఏమిటి? ఇటువంటి అవినీతి పరులు. నేను అంటున్నది ఏంటి, ఈ ఆడుదాం ఆంధ్రాలో ఉన్నటువంటి స్కాము నిన్న ఈ రోజు వచ్చినటువంటి కాదు కదండి. ఇది పుట్టి 8 నెలలు అవుతుంది. ఆడుదాం ఆంధ్ర స్కామ్ జరిగిందని 8 నెలల క్రితం నుంచి మనం చెప్పుకుంటున్నాం. మరి ఎందుకు ఆ శాఖ మంత్రి అయినటువంటి రోజాని ఎందుకు మీరు అరెస్ట్ చేయట్లేదు? ఆ రోజా గారు ఏం చెప్తున్నారు? ఇప్పుడున్న వార్తలు ఏంటంటే మాకు రోజా గారు ఆల్రెడీ టీడీపీకి టచ్ లోకి వెళ్ళారు. టీడీపీలో ఒక లీడరు, పేరు మోసిన లీడరు ఈ కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకొని మోస్తున్నాడు. రోజా గారు త్వరలోనే జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్తాడు. నేను ఒకటి అంటానండి, జగన్మోహన్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పినా, వైసీపీకి ఆమె మళ్ళీ నాకు తొక్కి నారదీసినా, ఆ వ్యక్తిని పార్టీలో మీరు చేర్చుకున్నా